పవన్ కళ్యాణ్ 2014లో మార్చిలో జనసేన పార్టీని నిర్మించాడు. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు అయిన తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధిపత్యం చెలాయించే ఆంధ్ర రాజకీయాలలో చోటు దక్కించుకోలేకపోయింది. 10 ఏళ్ల కింద నుండి పవన్ కళ్యాణ్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 2014 మార్చిలో తన పార్టీని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత అదే సంవత్సరం ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అతనికి ఎక్కువ సమయం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు అతను చెందిన కాపు సామాజిక వర్గం తప్ప అతని పార్టీకి తక్షణమే రాజకీయాల్లోకి వచ్చే సంస్థాగత నిర్మాణం మరియు నాయకత్వం లేదు. అయితే దాదాపు 25% ఓటర్లు ఉన్న కాపు సామాజిక వర్గం మరియు దాని అనుబంధ ఉపకులాల కోసం జనసేన పార్టీ ర్యాలీగా కొనసాగింది. 2019లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఓటు వేసిన కాపులు జగన్ ప్రభుత్వంపై విసుగు చెంది 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను తమ రక్షకుడిగా చూడాలని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రిగా చూపించాలని వారు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయన వారి అంచనాలను అందుకోలేకపోయారు.